హాయ్ ఫ్రెండ్స్, నాన్ వెజ్ తినని వాళ్ళ కోసం అండి. ముందుగా కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ అయితే వేసుకొని ముందుగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ అయితే వేసుకొని ఇందులోకి బిర్యానీ మసాలాలు అయితే వేసుకొని బాగా మగ్గనివ్వాలండి. ఇవి బాగా మగ్గిన తర్వాత ఇందులోకి టమోటో అయితే యాడ్ చేసుకోవాలి. టమోటాతో పాటు ముందుగా తరిగి పెట్టుకున్న క్యారెట్, మన దగ్గర ఉంటే బీన్స్ కూడా యాడ్ చేసుకొని కొంచెం సాల్ట్ వేసి మగ్గనివ్వాలండి. మసాలా కోసం అల్లం, వెల్లుల్లి, టమోటో, కొత్తిమీర, పుదీనా ఇవన్నీ వేసి మిక్సీ పట్టుకోవాలి మసాలా. ఇవి బాగా మగ్గిన తర్వాత ఇందులోకి మసాలా అయితే యాడ్ చేసుకోవాలండి. మసాలా బాగా మగ్గిన తర్వాత పొడి, గరం మసాలా, బిర్యానీ మసాలా, కొంచెం కారం, కొంచెం ఉప్పు అయితే అడ్జస్ట్ చేసుకోవాలి. ఇవన్నీ బాగా మగ్గిన తర్వాత ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న మీల్ మేకర్, ఇంకొంచెం పుదీనా, కొత్తిమీర అయితే యాడ్ చేసుకోండి. మనం ఎంత రైస్ కావాలో దానికి డబుల్ క్వాంటిటీలో వాటర్ అయితే యాడ్ చేసుకోవాలండి. మన రైస్ని బట్టి వాటర్ తీసుకోవాలి. వాటర్ బాగా మగ్గిన తర్వాత రైస్ యాడ్ చేస్తే ఫైనల్లీ రైస్ అనేది ఇలా కుక్ అయిపోతుందండి. ఇంకొంచెం మంచి ఫ్లేవర్గా ఉండడం కోసం నేనైతే కొంచెం నెయ్యిని కూడా యాడ్ చేశాను. ఈ హీట్కి అయితే ఈ నెయ్యి అనేది బాగా కరిగిపోతుందండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి. టేస్టీ రైస్ అయితే రెడీ అయిపోయింది. మనకి ఇంకా కావాల్సినట్లయితే ఇందులోకి వెజిటేబుల్స్ కూడా యాడ్ చేసుకోవచ్చండి. బాయ్ ఫ్రెండ్స్.